వెల్కమ్ టు ద ఫస్ట్ లెక్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫ్రెండ్స్. నా పేరు తిరుపతిరావు, మీరు చూస్తున్నారు స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇన్ తెలుగు. సో టైటిల్ బట్టి మీకు అర్థమై ఉండొచ్చు, ఫస్ట్ లెక్చర్ స్టార్ట్ చేసాం ఇంజనీరింగ్ మెకానిక్స్ది. సో ఇప్పుడు మీరు చూడబోయే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు డిప్లొమా బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. డిప్లొమా వాళ్ళకి జనరల్గా ఇది C20 సిలబస్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో వచ్చే సబ్జెక్ట్ ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే మీరు చదివే ముందు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే బేసిక్గా ఏం చదువుకుంటారంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఏదైనా ఒక రిజిడ్ బాడీ మీద ఫస్ట్ రిజిడ్ బాడీ అంటే ఏంటో చూద్దాం. బేసిక్గా రిజిడ్ బాడీ అంటే ఏ బాడీ అయితే డీఫామ్ అవ్వదో, అంటే షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవ్వదో అలాంటి బాడీస్ని మీరు రిజిడ్ బాడీ అని పిలుస్తారు. బేసిక్గా షేప్ సైజ్ చేంజ్ అవ్వడం ఏంటంటే ఏ బాడీ అయినా తీసుకోండి, మీరు ఏ బాడీ అయినా సరే ఎలా ఫామ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్తో రెడీ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిజిడ్ బాడీని చూస్తున్నారు అనుకుందాం. ఆ బాడీ మీద ఫోర్స్ అప్లై అయింది. ఏం అప్లై అయింది? ఒక ఫోర్స్ అప్లై అయింది. ఈ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల మీరు చూస్తున్న ఈ పార్టికల్కి మధ్యన డిస్టెన్స్ ఏమైతే ఉందో ఈ డిస్టెన్స్ చేంజ్ రాలే. ఆ రెండు పార్టికల్స్ అనే కాదు, ఏ రెండు పార్టికల్స్కి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, లేదంటే ఈ రెండు పార్టికల్స్ తీసుకోండి. ఏ రెండు పార్టికల్స్ మధ్యలో డిస్టెన్స్ అయినా సరే చేంజ్ అవ్వట్లేదు. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే ఏ రెండు పార్టికల్స్ మధ్యన డిస్టెన్స్ చేంజ్ అవ్వట్లేదు అనుకోండి. సో అలాంటి బాడీని మీరు ఏమని పిలుస్తారు? రిజిడ్ బాడీ అని పిలుస్తారు. ఇన్ జనరల్గా ఏది పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ లేదు, ఎంతో కొంత డిఫార్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే సైజ్ కానీ షేప్ కానీ చేంజ్ అవ్వడం, మాలిక్యూల్కి మధ్యన డిస్టెన్స్ ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంతో కొంత ఫోర్స్ దగ్గర ఏదో ఒక ఏ బాడీకి అయినా సరే మారుతూ ఉంటుంది. బట్ కొన్ని అజంప్షన్స్ మేరకు మనం కొన్ని బాడీస్ని రిజిడ్ బాడీస్ అని కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాడీలో మాలిక్యూల్కి మధ్యన డిస్టెన్స్ ఎక్కడ మారట్లేదు అనుకుందాం. ఈ చిన్న బాడీకి వచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న బాడీ ఏదైతే ఉందో, ఈ చిన్న బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేశాను. ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఈ ఫోర్స్ P అనే ఫోర్స్ అప్లై చేసాం అనుకున్నాం. ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చదువుకోవడాన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటారు. రిజిడ్ బాడీ మీద ఫోర్స్ అప్లై అయినప్పుడు ఆ బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దాన్ని చదువుకోవడాన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటారు. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మీరు టోటల్ రియాక్షన్స్ అన్నీ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల దీంట్లో రెండు రకాల ఎఫెక్ట్స్ రావచ్చు. ఒకటి ఇంటర్నల్ ఎఫెక్ట్స్, రెండోది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్. బాడీ మీద ఫోర్స్ అప్లై అవడం వల్ల ఏమవుతుంది? రెండు రకాల ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఒకటి ఇంటర్నల్ ఎఫెక్ట్స్, రెండోది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మీరు ఈ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించి చదువుతారు. ఈ ఫోర్స్ గురించి ప్లస్ ఈ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల వచ్చే ఈ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించి, ఈ రెండింటి గురించి ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదువుకుంటారు. సో బేసిక్గా ఇంటర్నల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఎఫెక్ట్స్ అనేవి ఎప్పుడు బాడీ లోపల వచ్చేవి. సో ఇప్పుడు ఈ రిజిడ్ బాడీ ఏదైతే ఉందో, పెద్ద బాడీ చూడండి. ఆ పెద్ద బాడీలో ఇంటర్నల్ ఎఫెక్ట్స్ కనుక మీరు చెక్ చేయాలనుకుంటే మీరు బాడీ లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. బాడీ లోపల నుండి చూడాలి. ఈ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల బాడీకి మాలిక్యూల్కి మధ్యన డిస్టెన్స్ ఏమైనా పెరిగిందా, లేదా డిస్టెన్స్ ఏమైనా తగ్గిందా, బేసిక్గా ఇంటర్నల్గా స్ట్రెస్సెస్ ఏమైనా ప్రొడ్యూస్ అయ్యాయా, స్ట్రెయిన్ ఏమైనా వచ్చిందా, ఇవన్నీ మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే ఇంకో సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. సో డోంట్ వరీ, ఇప్పుడైతే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బేసిక్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ ఎఫెక్ట్స్ అంటే స్ట్రెస్, స్ట్రెయిన్ ఇట్లాంటివి.
ఇలాంటివి ఏమైనా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దాన్ని ఇంకో సబ్జెక్ట్తో పిలుస్తారు, వేరే సబ్జెక్ట్ అది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. కానీ ఇందులో ఓన్లీ మీరు ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించి మాత్రమే చదువుకుంటారు. ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్లోకి ఏమొస్తాయంటే, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాడీ మీద ఆ ఫోర్స్ అప్లై అయింది అనుకుందాం. అప్లై అయితే ఏమవుతుందంటే బాడీ కొంత డిస్ప్లేస్ అవ్వచ్చు. బాడీకి కొంత వెలాసిటీ రావచ్చు. బాడీ సమ్ టైంలో ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవ్వచ్చు. బాడీకి కొంత యాక్సిలరేషన్ రావచ్చు. సో ఇప్పుడు నేను ఏవైతే ఈ 4 పదాలు చెప్పానో, డిస్ప్లేస్మెంట్ అవ్వనివ్వండి, వెలాసిటీ అవ్వనివ్వండి, టైం అవ్వనివ్వండి, యాక్సిలరేషన్ అవ్వనివ్వండి, ఇవన్నీ బాడీకి బయట జరుగుతున్న విషయాలు. ఏవైతే విషయాలు బయట జరుగుతున్నాయో వాటిని మీరు ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్లోకి తీసుకుంటారు. ఏవైతే విషయాలు బాడీ లోపల జరుగుతున్నాయో అలాంటి వాటిని ఇంటర్నల్ ఎఫెక్ట్స్ కింద తీసుకుంటారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్. ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే బ్రాంచ్ ఆఫ్ science which deals with forces and its external effects on rigid body. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఫోర్సెస్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఆన్ రిజిడ్ బాడీ. ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో మీకు కొంచెం ఐడియా వచ్చి ఉండొచ్చు. ఫోర్సెస్ ఇవన్నీ ఏంటో మనం ఫర్దర్గా చూద్దాం. రిజిడ్ బాడీ అంటే బేసిక్గా ఏ బాడీ అయితే డిఫార్మ్ అవ్వదో ఆ బాడీని ఏమని పిలుస్తారు మీరు? రిజిడ్ బాడీస్ అని పిలుస్తారు. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫర్దర్గా ఇంకా క్లాసిఫై అయింది. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇంకా మెయిన్గా 2 టైప్స్ క్లాసిఫై అయింది. అందులో ఫస్ట్ దాన్ని మీరు స్టాటిక్స్ అని పిలుస్తారు. సెకండ్ దాన్ని మీరు డైనమిక్స్ అని పిలుస్తారు. సో ఎప్పుడైతే బాడీ రెస్ట్లో ఉందో ఆ టైంలో మీరు చదువుకునే సైన్స్ని, మీరు చదువుకునే ఇంజనీరింగ్ మెకానిక్స్ని స్టాటిక్స్ అని పిలుస్తారు. ఏ టైంలో అయితే బాడీ మోషన్లో ఉందో, ఎప్పుడైతే బాడీ మోషన్లో ఉందో ఆ మోషన్లో ఉండేటప్పుడు మీరు చదువుకునే ఇంజనీరింగ్ మెకానిక్స్ మీరు ఏమని పిలుస్తారు? డైనమిక్స్ అని పిలుస్తారు. రెస్ట్లో ఉండేటప్పుడు మీరు చదువుకునే ఇంజనీరింగ్ మెకానిక్స్ని స్టాటిక్స్ అనే పేరుతో పిలుస్తారు. బాడీ మోషన్లో ఉండేటప్పుడు మీరు చదువుకునే ఇంజనీరింగ్ మెకానిక్స్ మీరు ఏమని పిలుస్తారు? డైనమిక్స్ అని పిలుస్తారు. ఈ డైనమిక్స్ మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంకా క్లాసిఫై అయింది. ఫస్ట్ది కైనమాటిక్స్, రెండోది కైనెటిక్స్. ఒకటి కైనమాటిక్స్, రెండోది కైనెటిక్స్. కైనమాటిక్స్లో కానీ కైనెటిక్స్లో కానీ రెండిట్లోనే మీరు ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించి చదువుతారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కైనమాటిక్స్ అనే సబ్జెక్ట్లో మీరు అఫ్కోర్స్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించే చదువుతారు, బాడీ మోషన్లో ఉన్నప్పుడే చదువుతారు. కాకపోతే ఆ మోషన్కి కారణమయ్యే ఫోర్స్ గురించి పట్టించుకోరు. ఇందులో మీరు యూ డోంట్ కన్సిడర్ ఫోర్సెస్ కాజింగ్ ద మోషన్. కైనమాటిక్స్లో ఏం చేస్తారు? మీరు ఫోర్సెస్ గురించి, మోషన్ గురించి, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించే చదువుతారు.
ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ దట్టు మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే చదువుతారు. బట్ ఏం చేస్తారు మీరు, ఆ మోషన్కి కారణమైన ఫోర్స్ గురించి మాత్రం పట్టించుకోరు. కైనెటిక్స్లో ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించే చదువుతారు, బాడీ మోషన్లో ఉన్నప్పుడే దాన్ని పట్టించుకుంటారు. నెక్స్ట్ అందులో యూ కన్సిడర్ ఫోర్సెస్ కాజింగ్ మోషన్. ఫోర్సెస్ కాజింగ్ మోషన్. సో ఇంజనీరింగ్ ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై అయినప్పుడు ఆ ఫోర్సెస్ని ప్లస్ వాటి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించి చదువుకోవడాన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటారు. స్టాటిక్స్ అంటే ఇదే ఇంజనీరింగ్ మెకానిక్స్ని బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు చదువుకోవడాన్ని స్టాటిక్స్ అని పిలుస్తారు. ఒకవేళ బాడీ మోషన్లో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ని, ఆ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ కారణమైన ఫోర్సెస్ని చదువుకోవడాన్ని డైనమిక్స్ అని పిలుస్తారు. డైనమిక్స్ మళ్ళీ 2 టైప్స్ క్లాసిఫై ఉంది. ఒకటి కైనమాటిక్స్, 2 కైనెటిక్స్. కైనమాటిక్స్లో ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించే చదువుతారు, బాడీ మోషన్లో ఉన్నప్పుడే చదువుతారు. బట్ ఏం చేస్తారు మీరు, ఆ ఫోర్స్ మోషన్కి కారణమైన ఫోర్స్ని మాత్రం పట్టించుకోరు. కైనెటిక్స్లో మాత్రం అఫ్కోర్స్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించే చదువుతారు, మోషన్లో ఉన్నప్పుడే చదువుతారు, కానీ ఫోర్స్ గురించి కూడా చదువుతారు, ఫోర్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డెఫినేషన్ చూద్దాం. ఇంజనీరింగ్ మెకానిక్స్ డెఫినేషన్ ఆల్రెడీ మీరు చూసేసారు. నెక్స్ట్ మీరు చూడాల్సిన డెఫినేషన్ స్టాటిక్స్. బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with forces and their external effects when the body is at rest. When the body is at rest or uniform motion. When the body is at rest or uniform motion. Statics అంటే ఏంటి? The branch of science which deals with forces and their external effects when the body is at rest or in uniform motion. ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, అనలైజింగ్ ఎ ladder when a person is climbing. ఏదైనా ఒక ల్యాడరు రెస్ట్ పొజిషన్లో ఉండే ల్యాడర్ని ఎవరైనా మనిషి ఎక్కుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ ల్యాడర్ మీద పడే ఫోర్సెస్ని, వాటి రియాక్షన్స్ని చదువుకోవడాన్ని ఏమని పిలుస్తాం మనం, స్టాటిక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, అనలైజింగ్ ఎ పర్సన్ ఇన్ ఎ కార్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఎవరైనా పర్సన్ కార్లో ఉన్నారనుకోండి, ఆ కార్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఒక 40 వేసుకోండి, 40 కిలోమీటర్స్లోనే వెళ్తుంది, అది 40 km/hలోనే, అయితే ఎక్కడ 41కి పెరగట్లేదు, 39కి తగ్గట్లేదు, ఆయా 40లోనే వెళ్తుంది. సో అలాంటి టైంలో ఆ కార్ లోపల ఉండే పర్సన్ అనలైజ్ చేయడం కూడా స్టాటిక్స్లోకి వస్తుంది. సో నెక్స్ట్ వన్, స్టాటిక్స్ తర్వాత డైనమిక్స్. స్టాటిక్స్ తర్వాత మీరు చూడాల్సింది డైనమిక్స్. డైనమిక్స్ అంటే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with forces and its effects on rigid body
when it is in motion, when it is in motion. డైనమిక్స్ మళ్ళీ టూ టైప్స్. ఒకటి కైనమాటిక్స్, రెండు కైనటిక్స్. కైనమాటిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, కైనమాటిక్స్లో we don't consider forces causing the motion. But kinematics lo we consider forces causing the motion. ఫస్ట్ మీరు చూడాల్సింది కైనమాటిక్స్. Not considering forces which are reason for ball motion. నెక్స్ట్ కైనమాటిక్స్లో ఏంటి, ఒక బాల్ని కనుక ఆకాశంలోకి విసిరారు అనుకోండి, సో బాల్ యొక్క ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించి చదువుకోవడానికి కైనమాటిక్స్ అంటారు. ఎక్కడ మీరు బాల్ అంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటి అని మాత్రం చదువుకోరు. నెక్స్ట్ కైనటిక్స్. Branch of science which deals with forces and which deals with external effects and the forces causing the motion. సో కైనమాటిక్స్లో మీరు ఏం చదువుకుంటారు, కైనమాటిక్స్లో మీరు ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ గురించే చదువుకుంటారు. వీటితో పాటు ఆ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్తో పాటు ఆ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్కి కారణమైన ఫోర్సెస్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే,
example can be the same. A ball thrown into the sky. Considering the forces which are present for balls motion. సో ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటో అండ్ దాని క్లాసిఫికేషన్ కూడా. సో ఈ రోజుకి అయితే ఇంతే. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఫోర్స్ దాని క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఈ క్లాస్లో అయితే ఇంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.